ఊహించలేదు ఆయన బయటకొస్తారని. అస్సలే అనుకోలేదు డైరెక్ట్గా సోనియాతో భేటీ అవుతారని, ఆవిడకే సలహాలిస్తారని. ఒక చిన్న గెస్ కూడా లేదు ఆయన మళ్ళీ కాంగ్రెస్లో కీలకం కాబోతున్నారని. కానీ ఇవన్నీ జరిగిపోయాయి. తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖ చిత్రంపై తెరమరుగైన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ పాలిటిక్స్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోయారు. నేరుగా సోనియాతో భేటీ అయి ఒక సిగ్నల్ పంపించారు. కిరణ్ కుమార్ సడన్ ఎంట్రీ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? సోనియాతో ఆయన చర్చించిందేంటి? నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు అన్ని పదవులు అనుభవించిన నాయకుడు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగు స్టేట్స్ పొలిటికల్ స్క్రీన్ మీద నుంచి కనిపించకుండా పోయారు. ప్రస్తుతానికి పాలిటిక్స్లో యాక్టివ్గా లేకపోయినా పిలిచి మరీ ఏపీసీసీ పగ్గాలు అప్పచెబుతామని పిలిచింది కాంగ్రెస్ అధిష్టానం. సోనియా గాంధీయే స్వయంగా చెప్పినా నాకొద్దు మేడం అంటూ దండం పెట్టేశారు. ఇస్తే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గాని, అధికార ప్రతినిధి గాని, రాజ్యసభ సీటు గాని ఇవ్వండి, అంతేకాని ఏపీ కాంగ్రెస్ పగ్గాలు మాత్రం అప్పచెప్పొద్దన్నారని ఢిల్లీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఢిల్లీ నుంచి గల్లీ దాకా అందరికీ తెలుసు. ఇప్పటికీ అక్కడ పార్టీ అస్సలే లేదు. ఇంకా అలాగే వదిలేస్తే ఉన్నది కూడా మొత్తానికే లేకుండా పోతుందని హైకమాండ్ భావిస్తోంది. అందుకే పార్టీకి పూర్వ వైభవం రావాలంటే సీనియర్ లీడర్ని రంగంలోకి దించాలని డిసైడ్ అయింది ఏఐసీసీ. కానీ ప్రస్తుతం ఏపీసీసీ బాధ్యతలు చూస్తున్న శైలజా నాథే సొంత ఆస్తులమ్ముకుని మరీ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. అలాంటి పార్టీ బాధ్యతలు తీసుకోమని చెప్పగానే కిరణ్ ఎగిరి గంతేస్తారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు పార్టీని ఆదరిస్తారో లేదో అని సన్నిహితుల దగ్గర మదన పడుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కిరణ్ ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటే పార్టీ కొంతైనా జనాల్లోకి వెళ్తుందని అధిష్టానం అంచనా వేస్తోంది. మరోవైపు పార్టీ పగ్గాలు స్వీకరించొద్దని సన్నిహితులు తెగ ప్రెజర్ తెస్తున్నారు. దీంతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శో, అధికార ప్రతినిధో, రాజ్యసభ సీటో ఇస్తే ఏపీలో యాక్టివ్గా ఉంటూ పార్టీని గట్టెక్కించేందుకు సహాయపడతాను అని కిరణ్ సోనియాతో చెప్పినట్టు సమాచారం. అయితే కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ఏపీసీసీ బాధ్యతలు తీసుకోవాల్సిందే అని క్లియర్గా చెప్పేసింది. మరి అధిష్టానం ఆఫర్ను తిరస్కరించి కిరణ్ మళ్లీ పొలిటికల్ స్క్రీన్ మీద లేకుండా పోతారా, లేక యాక్టివ్ పాలిటిక్స్ లోకి దిగుతారా అన్నది ఆసక్తిగా మారింది. పరిస్థితులు ఇంకా గరం మీదే ఉంటాయి కూడా. అక్కడ లోకల్ ఎమ్మెల్యే వంశీ నాయకత్వాన్ని వైసీపీ నాయకులు అస్సలు ఒప్పుకోవట్లేదు. ఏకంగా పార్టీ అధినేత జగన్ చెప్పినా కూడా స్థానిక నేతలు తగ్గటం లేదు. ఏదేమైనా సరే వంశీ నాయకత్వంలో తాము పనిచేసేది లేదని చెప్పేస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో గన్నవరం వైసీపీలో టెంపరేచర్ ఇంకా పెరిగిపోనుందనే చర్చ మొదలైంది. గన్నవరంలో ఇంత రచ్చకు కారణమేంటో తెలియాలంటే సీన్ బై సీన్ కొన్ని పేజీలు వెనక్కి తిప్పాలి. అప్పుడే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎందుకో తెలుస్తుంది. టీడీపీ నుంచి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీ పంచన చేరాక గన్నవరం పాలిటిక్స్లో సిచ్యువేషన్స్ పూర్తిగా మారిపోయాయి. ఎంతలా అంటే కృష్ణా జిల్లాలో వివాదాస్పదమైన సెగ్మెంట్ ఏదైనా ఉందంటే అందరి కళ్ళు వేళ్ళు గన్నవరం వైపే చూపిస్తున్నాయి. ఎమ్మెల్యే వంశీ వైసీపీకి అనుకూలంగా మారినప్పటి నుంచి గన్నవరంలో విభేదాలు భగ్గుమన్నాయి. మొదట్లో యార్లగడ్డ వెంకట్రావు వర్సెస్ వంశీ అన్నట్టుగా ఉండేవి పరిస్థితులు. ఆ తర్వాత హైకమాండ్ ఆదేశాలతో యార్లగడ్డ సైలెంట్ అయ్యారు. తర్వాత సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు వంశీ మధ్య విభేదాలు వేరే లెవెల్కి వెళ్ళిపోయాయి. ఈ మధ్య వంశీ వైసీపీ సీనియర్ నేత దుట్టా రామచంద్రరావుపై పోలీసులకు కంప్లైంట్ చేశారు. తనను నైతికంగా దెబ్బతీసేందుకు రాజకీయంగా కుట్ర పన్నుతున్నారని, తనకు ముప్పు ఉందని ఆ ఫిర్యాదులో రాసుకొచ్చారు. దీంతో ఈ విషయాన్ని హైకమాండ్ చాలా సీరియస్గా తీసుకుంది. అక్కడ ఏం జరుగుతోందని ఆరా తీసింది. మాజీ మంత్రి కొడాలి నాని గన్నవరం సిచ్యువేషన్ మొత్తాన్ని సీఎంకు వివరించినట్లు టాక్ వినిపిస్తోంది.
దీని గురించి తెలిసాక ఈ పంచాయతీని క్లియర్ చేయాలని వైసీపీ అధిష్టానం డిసైడ్ అయింది. నాయకుల మధ్య నెలకొన్నటువంటి విభేదాలకు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టాలని పార్టీలోని కీలక నేతలను ఆదేశించారు సీఎం జగన్. గన్నవరం నాయకుల మధ్య పంచాయతీని తెంచేందుకు పార్టీ కీలక నేతలు రంగంలోకి దిగారు. ఇద్దరిని తాడేపల్లికి పిలిపించి మాట్లాడారు. లోపల చర్చలు జరిపి బయటకొచ్చాక కూడా దుట్టా సౌండ్లో మార్పు కనిపించలేదు. టీడీపీ హయాంలో తమపై కేసులు పెట్టించిన వంశీని నాయకుడిగా ఒప్పుకునే పరిస్థితి లేదన్నారు. దీంతో గన్నవరాన్ని సెట్ చేద్దామనుకున్నా సెట్ అయ్యే పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. అయితే గన్నవరం వైసీపీకి ఇన్ఛార్జిని నియమించాలని కేడర్ కూడా డిమాండ్ చేస్తోంది. వంశీని పక్కన పెట్టి నిజమైన వైసీపీ నాయకుడికి ఆ బాధ్యతలు ఇవ్వాలని కోరుతున్నారు. అయితే సీఎం జగన్ మాత్రం గన్నవరం ఇన్ఛార్జ్ పదవిని వంశీకి అప్పగించేందుకు సుముఖంగా ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మిగిలిన ఇద్దరు నేతలను ఏదో రకంగా సర్దుబాటు చేయాలని భావిస్తున్నారు. యార్లగడ్డ వెంకట్రావును గన్నవరం పాలిటిక్స్ నుంచి దూరం చేసి వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీకి దించే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఎన్నికల ముందు ఈ పరిణామాలు గన్నవరం వైసీపీలో ఇప్పుడు సెగరేపుతున్నాయి. పార్టీలో ఉన్నారు, కీలక నేతలుగా ఓ ముద్ర ఉంది, స్టేట్ కమిటీలో ఓ ప్రోటోకాల్ అంటూ ఉంది. చెప్పుకోవడానికి అన్నీ ఉన్నా చేయడానికి మాత్రం పనే లేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో ఏమీ చేయకుండా ఎంతకాలం ఖాళీగా ఉంటారు చెప్పండి. అందుకే తమకే పని లేదని, ఎలాంటి బాధ్యత అప్పగించట్లేదని, ప్రాధాన్యత ఇవ్వటం లేదని జాతీయ నాయకత్వానికి కంప్లైంట్ చేసే పని పెట్టుకున్నారు. చేసేశారు. దీంతో సీనియర్లందరికీ ఏ పని అప్పగించాలన్న పని పెట్టుకుందట రాష్ట్ర నాయకత్వం. తెలంగాణ బీజేపీలో సీనియర్ల వ్యవహారంపై సీరియస్ డిస్కషన్ నడుస్తోంది. ఈ మధ్య అమిత్ షా తుక్కుగూడ సభకు వచ్చినప్పుడు రాష్ట్ర నాయకత్వం తమకెలాంటి బాధ్యతలు అప్పజెప్పడం లేదని కంప్లైంట్ చేశారు సీనియర్లు. దీంతో వాళ్లకెలాంటి పని అప్పజెప్పాలన్న దానిపై రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేస్తోంది. వాళ్లు ప్రాతినిధ్యం వహించే ప్రాంతాలు, అనుభవాలను దృష్టిలో పెట్టుకుని బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అమిత్ షా ఆదేశాల మేరకు పార్టీలోని సీనియర్లు, ముఖ్య నేతలందరికీ వారి హోదాకు తగిన బాధ్యతలు అప్పజెప్పాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. వీరిలో డీకే అరుణ, ఈటల రాజేందర్, విజయశాంతి, రఘునందన్ రావు, రాజాసింగ్, ధర్మపురి అరవింద్, సోయం బాపురావు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, చంద్రశేఖర్ లాంటి నేతల్లో ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పజెప్పాలన్న దానిపై పార్టీలో సీరియస్ చర్చ సాగుతోంది. వీలైనంత త్వరగా ఈ పని పూర్తి చేయాలని జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించినట్టు తెలుస్తోంది. అయితే ఎప్పట్లోగా ఈ ప్రాసెస్ పూర్తవుతుందన్నది మాత్రం క్లారిటీ లేదు. అయితే ఎన్నికలు ఎప్పుడొచ్చినా అధికారమే లక్ష్యంగా కమలనాథులు పావులు కదుపుతున్నారు. ఇందుకోసం పనిని విభజించుకుని వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేసింది. ఇందులో భాగంగా మిషన్ 19 పేరుతో ఎస్సీ నియోజకవర్గాలు, మిషన్ 12 పేరుతో ఎస్టీ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టింది నాయకత్వం. మిషన్ 19 చైర్మన్ గా మాజీ ఎంపీ, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జితేందర్ రెడ్డిని నియమించారు. ఇప్పటికే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం, అభ్యర్థుల గుర్తింపుపై మిషన్ 19 కమిటీ కసరత్తు చేస్తోంది. మిషన్ 12 కు చైర్మన్ గా మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావును నియమించారు. ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం కోసం ఈ కమిటీ పనిచేస్తుంది. అలాగే పార్టీలో చేరికల కోసం సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి చైర్మన్ గా మరో కమిటీని వేశారు. ఇతర పార్టీల్లోని అసంతృప్తులను గుర్తించడం, వారి బలాబలాలు, గుణగణాలను అంచనా వేసి రాష్ట్ర నాయకత్వానికి, స్థానిక నేతలకు సమన్వయం చేసే బాధ్యతలను అప్పగించారు. ఈ నియోజకవర్గాల్లో బరిలో దించాల్సిన అభ్యర్థుల కోసం వేట కూడా మొదలుపెట్టారు. సింగరేణి ఏరియాలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించేలా ఓ కమిటీని వేసి మాజీ ఎంపీ వివేక్కు ఆ బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే తరహాలో మరిన్ని అంశాలపై కమిటీలు వెయ్యాలని భావించినా అది ఆలస్యమైంది. చివరికి అది అమిత్ షాకు కంప్లైంట్ చేసేదాకా వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీలో పాలిటిక్స్ వేగంగా మారిపోతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కొత్త పాత నేతలంతా యాక్టివ్ అయిపోతున్నారు.
రాహుల్ టూర్ తర్వాత లీడర్స్ అంతా జనంలోనే తిరుగుతున్నారు. కానీ పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్గా పేరున్న ఓ నాయకుడు మాత్రం సరైన ప్రాధాన్యత దక్కటం లేదు. ఇదంతా చూస్తుంటే ఆ నాయకుడిని పార్టీ లైట్ తీసుకుందా అనే అనుమానం వెంటాడుతోంది. ఆ మాజీ పీసీసీ చీఫ్పై గాంధీభవన్లో నడుస్తున్న చర్చ ఏంటి? రాహుల్ గాంధీ సభతో వచ్చే ఎన్నికలకు సమర శంఖం పూరించింది కాంగ్రెస్. రైతు సంఘర్షణ సభతో వరంగల్ డిక్లరేషన్లో రైతులపై వరాల జల్లు కురిపించారు. సీనియర్లు జూనియర్లు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సభను సక్సెస్ చేశారు. అయితే ఈ సభ తర్వాత ఉమ్మడి వరంగల్కు చెందిన సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యను రాష్ట్ర నాయకత్వం అంతగా పట్టించుకోవడం లేదనే టాక్ కాంగ్రెస్లో వినిపిస్తోంది. వరంగల్ జిల్లాలో సీనియర్ నేత, గతంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి, పీసీసీ చీఫ్ అయిన పొన్నాలకు సభాధ్యక్షుడి బాధ్యతలు అప్పజెప్పకపోవడంపై కాంగ్రెస్ శ్రేణుల్లో సీరియస్ డిస్కషన్ నడుస్తోంది. పొన్నాలను పక్కనబెట్టి నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన ములుగు ఎమ్మెల్యే సీతక్కకు సభాధ్యక్షురాలిగా అవకాశం ఇవ్వడమేంటని క్యాడర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ కాదు, అంత పెద్ద సభలో పొన్నాలకు కనీసం మాట్లాడే ఛాన్స్ ఇవ్వకపోవడం పైన పార్టీ నాయకుల్లో జోరుగా చర్చ సాగుతోంది. రాహుల్ సభలో పొన్నాలకు ప్రాధాన్యత దక్కకపోవడం చూశాక రాష్ట్ర నాయకత్వం ఆయన్ని లైట్ తీసుకుందా అనే అనుమానం కార్యకర్తల్లో మొదలైంది. ఈ పరిణామం తర్వాత పొన్నాలను పార్టీ పక్కన పెట్టేసినట్లే అని అనుచరులు ఆవేదనకు గురవుతున్నారు. తెలంగాణ వచ్చాక మొట్టమొదటి పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టి పార్టీని ముందుకు నడిపించారు పొన్నాల. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. అలాంటి సీనియర్ నేతను ఇంత సింపుల్గా పక్కన పెట్టేయడం ఏంటని లోలోపల తెగ ఫీల్ అయిపోతోంది క్యాడర్. పైగా సొంత గడ్డపై జరిగిన రాహుల్ సభలో మాట్లాడే ఛాన్స్ ఇవ్వకపోవడంపై మరింత చర్చ సాగుతోంది. అంతేకాదు, సొంత నియోజకవర్గం జనగామలోనూ పొన్నాలకు ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయట. అక్కడ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, మరో నేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. వరుసగా 2 సార్లు ఓటమి పాలవడంతో మిగతా నేతలు ఖర్చీఫ్ వేసేందుకు ట్రై చేస్తున్నారు. దీంతో ఈసారి పొన్నాలకు టికెట్ కూడా దక్కకపోవచ్చనే ప్రచారం ఊపందుకుంది. పొన్నాల పీసీసీ చీఫ్ గా వైదొలిగాక ఈ మధ్య కాలంలో జానారెడ్డి ఆధ్వర్యంలో వేసిన జాయినింగ్ కమిటీలో ఓ సభ్యుడిగా పొన్నాల లక్ష్మయ్యను నియమించారు. కానీ ఈ కమిటీకి ప్రాధాన్యం లేకుండానే పార్టీలో అన్నీ జరిగిపోతున్నాయి. కనీసం నామ్కే వాస్తేనైనా చర్చించకుండా టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలును పార్టీలో చేర్చుకున్నారు. ఓవైపు నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులు సవాల్ విసురుతున్న టైంలో రాష్ట్ర నాయకత్వం ఎలాంటి బాధ్యతలు అప్పగించకపోయేసరికి పొన్నాల అంత పలుచనైపోయారా అని జిల్లా క్యాడర్లో చర్చ జరుగుతోంది. తమ నాయకుడి విషయంలో అధిష్టానం అలసత్వం ప్రదర్శిస్తోందని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే సీనియర్ లీడర్ పొన్నాల వీటన్నింటినీ దాటుకుని మళ్లీ యాక్టివ్ అయి టికెట్ దక్కించుకుంటారా? ఎలాగూ రాష్ట్ర నాయకత్వం పట్టించుకోవట్లేదని సైలెంట్ అయిపోతారా అనేది ఆసక్తిగా మారింది.